అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అభిమాన సోదరులారా, నేటి మన ప్రసంగాంశం ముహర్రం మాసం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరులు. సహాబా ఇది అరబీ పదం. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులను సహాబా అంటారు. ఇది బహువచనం, దీనికి ఏకవచనం సహాబీ. సహాబీ అంటే విశ్వాస స్థితిలో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దర్శించుకొని విశ్వాసం మీదే జీవిస్తూ ముస్లింగానే ఎవరైతే మరణిస్తారో వారే సహాబీ. ముస్లిం అయిన ప్రతి పురుషుడు స్త్రీ సహాబాను విశ్వసించాలి. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, ముహాజిర్లలో అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు కూడా అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజంలో సహాబా అందరికంటే ఉత్తములు. వారి తర్వాత తాబయిన్, వారి తర్వాత తాబయిన్. అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ప్రజల్లో అందరికంటే ఉత్తములు నా కాలపు ప్రజలు, ఆ తర్వాత వారి తర్వాతి కాలపు ప్రజలు, ఆ తరువాత వారి తర్వాతి కాలపు ప్రజలు, ఆ తర్వాత వారి తర్వాతి కాలం వారు, ఆ తర్వాత వచ్చే ప్రజల సాక్ష్యం వారి ప్రమాణాల్ని మించుతుంది మరియు వారి ప్రమాణాలు సాక్ష్యాల్ని మించుతాయి అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అభిమాన సోదరులారా, ముహర్రం మాసంలో అతిశయిల్లి రాగాన పడే మరో అంశం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరులలో కొందరిని గురించి మార్గం తప్పిన కొందరు నోటికొచ్చినట్టు శోభించని రీతిలో మాట్లాడడం, విపరీత వ్యాఖ్యలు చేయడం. నిజానికి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరులను విమర్శించడం, దూషించడం, అభిశపించడం అధర్మం. తన సహచరులను దూషించరాదని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తాకీదు చేశారు. లా తసుబ్బు అస్హాబీ, నా సహాబాను దూషించకండి. నా ప్రాణం ఎవరి అధీనంలోనైతే ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షిగా చెబుతున్నా, మీలోని ఒక వ్యక్తి ఉహద్ పర్వతం అంతటి బంగారాన్ని ఖర్చు పెట్టినా, వీళ్ళు ఖర్చు పెట్టిన ఒక గుప్పెడు ధాన్యానికి గాని అందులోని సగభాగానికి గాని అది సమానం కాజాలదు అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే మరో ఉల్లేఖనంలో ఆయన సెలవిచ్చిన మాట, అన్నుజూము అమనతున్ లిస్సమా ఫఇదా దహబతిన్ నుజూము అతస్సమావు మాతు. నక్షత్రాలు ఆకాశానికి రక్షణ. అవి రాలిపోయాయి అంటే ఇక ఆకాశానికి చెయ్యబడిన వాగ్దానం నెరవేరుతుంది. వ అన అమనతున్ లి అస్హాబి, నేను నా సహాబాకు రక్షణ. ఒకవేళ నేను గనక పరమపదించినట్లయితే నా సహాబా విషయంలో వాగ్దానం చేయబడిన విషయాలు రుజువవుతాయి. వ అస్హాబి అమనతున్ లి ఉమ్మతి, మరియు నా సహాబా నా పూర్తి సముదాయానికి రక్షణ. వారు వెళ్ళిపోయారు అంటే ఇక నా సముదాయానికి చెయ్యబడిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాను సమస్త ముస్లిం సముదాయం పట్ల రక్షణగా పేర్కొన్నాడు. మరో సందర్భంలో మన్ సబ్బ అస్హాబి ఫఅలైహి లఅనతుల్లాహి వల్ మలాయికతి వన్నాసి అజ్మఈన్ అని సెలవిచ్చారు. అంటే ఎవరైతే నా సహాబాను తూలనాడుతారో, దూషిస్తారో, అభిశపిస్తారో వారిపై అల్లాహ్ అభిశాపం పడుతుంది. దైవదూతలు వారిని అభిశపిస్తారు, సమస్త ప్రజలు వారిని అభిశపిస్తారు. వారు చేసే ఏ న్యాయమైన తీర్పైనా సరే, ఏ మంచి కార్యాన్నైనా సరే, అలాంటి వారి యొక్క ఆ కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇమాం తహావీ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరుల గురించి అహ్లుస్సున్నా వల్ జమాఅహ్ అభిమతాన్ని వివరిస్తూ ఇలా అభిప్రాయపడ్డారు, మేము ప్రవక్త సహాబాను అభిమానిస్తాం. వారిలో ఏ ఒక్కరి పట్ల కూడా ప్రేమలో
అతిశయిల్లడం కానీ, ఏ ఒక్కరిని దిగజార్చేలా మాట్లాడడం కానీ చేయము. సహాబాను ద్వేషించే ప్రతి ఒక్కరిని మేము ద్వేషిస్తాము. సహాబా గురించి ఉత్తమ రీతిలో ప్రస్తావించే వారిని మేము కూడా ఉత్తమ రీతిలో గుర్తు చేసుకుంటాం. వారిని అభిమానించడం ధర్మానికి, విశ్వాసానికి, ఉపకారానికి ప్రతీక. వారిని ద్వేషించడం అవిశ్వాసానికి, కాపట్యానికి, దురహంకారానికి నిదర్శనం అన్నారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం ఎవరైతే నా సహాబాను ప్రేమిస్తారో అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, మరెవరైతే నా సహాబాను ద్వేషిస్తారో అల్లాహ్ వారిని ద్వేషిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం హెచ్చరించారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాను ద్వేషించే అభిశపించే వారి యొక్క సావాసానికి ఆమడ దూరంగా మనం మసులుకోవాల్సి ఉంది. అటువంటి వ్యక్తుల విషయంలో, వర్గాల విషయంలో కడు అప్రమత్తంగా మనం మసులుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్.